అందరికీ నమస్కారం. నా పేరు చంద్రహరిణి. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు పద్యాల గురించి గొప్పతనాన్ని సంభాషణ రూపంలో తెలియజేస్తున్నాను. నా పేరు దీక్షిత. నేను 7వ తరగతి చదువుతున్నాను. శుభ సాయంత్రం హరిణి. శుభ సాయంత్రం దీక్షిత. ఈరోజు మీ పాఠశాలలో ఏం చెప్పారు? ఈరోజు మా మాస్టారు పద్య పరిమళం పాఠంలోని పద్యాలు చెప్పారు. అబ్బా, పద్యాలు బోర్. ఆ భాష అర్థమే కాదు. పద్యాలు బోర్ అనడం పొరపాటు. ఎంతో మధురంగా పాడితే అర్థం చెబితే పద్యాలను వదలము. నిజమే, పద్యాలు తెలుగు భాషలో తప్ప మరెక్కడా కనపడవట. పద్యాలు తెలుగు భాషలో తప్ప మరెక్కడా కనపడవట. పద్యాలు తెలుగు భాషకే సొంతమని మా మాస్టర్ గారు చెప్పారు. కానీ ఆ భాష అర్థమే కాదు. పాతకాలపు రచయితల పద్యాలు కొద్దిగా కష్టంగా ఉంటాయి. అలా అనుకుంటే పరాయి భాషలు మాత్రం కష్టం కాదా? పద్యాల్లో ఎన్నో నీతులు చెప్పాడు. పద్యాల్లో సంగీతానికి ఉన్నట్లు ఒక లయ ఉంటుంది. 100 పద్యాలు కంఠస్థం చేస్తే 101వ పద్యం మనమే చెబుతాం. ఒక అక్షరంతో మొత్తం పద్యం వస్తుందట. 2 అక్షరాలతోనే పద్యం మొత్తం నడుస్తుందట. అంతేనా? ఎటువైపు తిప్పి చదివినా ఒకే రకంగా ఉండే పద్యాలు, ఒత్తులు లేకుండా కేవలం గుణింతంతో ఉన్న పద్యాలు, ఇలా ఎన్నో విశేషాలు. నిజమే, పద్యాల అర్థాలు తెలుసుకుంటే భాష జ్ఞానం కూడా పెరుగుతుంది. నేటి నుండి రోజుకొక పద్యం నేర్చుకుంటా. నేను కూడా సుమతి శతకం, వేమన శతకం, కుమారి శతకం వంటి ఎన్నో పద్యాలు నేర్చుకుంటాను. ధన్యవాదములు.